ఇప్పుడు హోలీ ఎట్లా ఆడుతున్నారో తెలుసా? వైట్ డ్రెస్ కొన్నామా, హోలీకి బొట్లు పెట్టినామా, సెల్ఫీలు దిగినామా, ఫ్రెండ్స్ తోటి స్టేటస్ పెట్టినామా, ఇన్స్టాగ్రామ్లో పెట్టినామా అన్నట్టు హోలీ ఆడుతున్నారు. ఒకప్పుడు హోలీ ఎట్లుండేది తెలుసా? ఇది 19 కిడ్స్ ఆడిన హోలీ ఎట్లుంటుందంటే, చినిగిన బట్టలు వేసినామా, పేడ జల్లి ఆడినామా, మురిగిపోయిన గుడ్లు కొట్టినామా, సునీల్ రంగు రాసినామా, బండి గ్రీజ్ రాసినామా అన్నట్టు అది వారం రోజుల దాకా గుర్తుండేలాగా, కలర్లు పోనట్టు గుర్తుండేలాగా అలా ఆడేవాళ్ళు. 1 ఇయర్ వరకు ఆ జ్ఞాపకాలతోటి హోలీ ఇట్లా ఆడిన రా మస్తుంది కదా అన్నట్టు. ఇంకా అబ్బాయిలు అయితే గుడ్లు ఎక్కడెక్కడ కొట్టుకుంటారు ఏంది అన్నట్టు కూడా తెలియకుండా కూడా అంత బాగా హోలీ ఆడిన. అయితే ఇప్పుడు హోలీ ఎట్లా ఆడుతున్నారంటే, కొంతమంది ఒక రోజు అంటూ ప్లాన్ చేసుకొని ఇక్కడ కలుద్దామని అనుకుంటుర్రు. అప్పుడు ఎట్లుందో తెలుసా? పొద్దున లేచినామా, డోర్ కొట్టి కలర్ పూసినామా, వానికి బుద్ధి పడేసినామా అన్నట్టు ఉండేది. ఇప్పుడు అట్లా ఏం లేదు. టైం అంటూ ఫిక్స్ చేసుకోవడం, ఆ టైంకి అందరు కలవడం, కలర్స్ పూసుకోవడం, సెల్ఫీలు దిగడం అంతే అంటారు కదా. మేమైతే అప్పట్లో అయితే పొద్దున్నే లేచినామా, అసలు హోలీ రోజు అయితే తొందర లేచేటోళ్ళం. ఇప్పుడు హోలీ అంటే పిల్లలకు కూడా గట్టనే ఉంటుంది కదా, అంతగానం అయితే ఎంజాయ్ చేయలేకపోతున్నారు. మేమైతే మస్తు ఆడినాం మా ఊర్లో. మీరు ఎట్లా ఆడిర్రు, మీరేం చేసిర్రు అనేది ప్లీజ్ కింద కామెంట్ చేసి చెప్పండి. అందరికీ హ్యాపీ హోలీ.